హ్మ్. ఇంకొకటన్నా. యెస్ సార్ చెప్పండి. హలో. ఇప్పుడు అంటే కొంతమంది ఇది ఫెమినిజం అదో కాదో తెలీదు గానీ, ఇదైతే ఫెమినిజం కాదనుకుంటాను నేను. ఏంటంటే ఇప్పుడు కొంతమందొచ్చి గర్ల్స్‌కి పీరియడ్స్ ఒస్తాయి. లేకుంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. కాబట్టి వాళ్ళు బాయ్స్ కంటే ఐ మీన్ మెన్ కంటే వుమెనే ఎక్కువ గ్రేటు. సో, మనం వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అంటే ఈ కారణం చేత రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ బేడి ఉంది. ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. సో, మనం అలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మేడమ్ హ్యూరీ ఉంది. ఎక్స్-రేస్ సంబంధించో, గామా రేస్ సంబంధించో ఎక్స్‌పెరిమెంట్ చేసి కొంత ఇది చేసింది. ఆమెకే రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకుంటే ఎవరైనా ఇందిరాగాంధీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయింది. అలా రెస్పెక్ట్ ఇవ్వడం ఓకే గానీ, వీళ్ళకి పీరియడ్స్ వస్తాయి, లేకుంటే ప్రెగ్నెంట్ అవుతారని చెప్పి ఇలా ఇవ్వడం, అది అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్? జనాలు రీజన్స్ ఎతుక్కుంటారండి. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ ట్రై టు గివ్ స్పెషల్ రెస్పెక్ట్ టు విమెన్, ఇట్ మీన్స్ థట్ దే ఆర్ నాట్ ఈక్వల్. యాహ్! రైట్? సీ తెలివైన వాళ్ళు మగోళ్ళలోనున్నారు, ఆడోళ్ళలోనున్నారు. మంచి వాళ్ళు ఆడోళ్ళలోనున్నారు, యాహ్! మగోళ్ళలోనున్నారు. సో, ఇట్ ఈస్ నాట్ డివైడెడ్ బిట్వీన్ జెండర్స్. సేమ్ థింగ్ స్టూపిడ్స్, బేవకూఫ్ గాళ్ళు, స్కౌండ్రల్స్ కూడా ఆడ, మగోళ్ళలో సమానంగానే ఉన్నారండి. యాహ్! సో, యూ కెనాట్ సే థట్ సో, జెండర్ ఈస్ నో లాంగర్ హౌ డు ఐ పుట్ ఇట్? రెస్పెక్ట్‌కి జెండర్‌ని తీసుకురావడం అనేది అవమానకరం యాక్చువల్లీ. కొంతమంది ఫెమినిస్ట్‌లకి తెలిసి సావదనమాట. వాళ్ళేంటంటే ఒక స్త్రీతో మాట్లాడే విధానమే తెలీదు నీకు అంటారు. వాళ్ళే ఇంకో స్త్రీతో బూతులు మాట్లాడతారు. ఇంకొక వెధవ ఇంకో స్త్రీని బూతు మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీలు నోరు మూసుకొని కూర్చుంటారు. రైట్? ఎగ్జాంపుల్ ఏంటంటే యాహ్! మన 'ఆర్‌జే కిరణ్' ఉంది చూసారా? యాహ్! ఆ ఆ! మహాతల్లి తులసి చందుని అగైనిస్ట్‌గా ఒక వీడియో చేసింది. కింద తులసి చందుని పచ్చి బూతులనమాట. ఒక స్త్రీ తిడుతున్నారు. వినకూడని బూతులన్నీ తిడతా ఉంటారు. సిగ్గు లేకుండా ఆ కాడ్ ఆహ్, కామెంట్స్ అన్నిటిని అలౌ చేస్తది. యాహ్! యాహ్! ఆమెనెవరన్నా ఒక మాట అంటే చాలు, అమ్మో! లబోదిబో, లబోదిబో చూసారా? ఎంత అసల స్త్రీకసలు విలువే లేదు అది ఇది అని. సో, దీస్ ఆర్ ద హిపోక్రిట్స్ అండి. మళ్ళీ రైట్? అండ్ మళ్ళీ హిపోక్రసీ ఈస్ మళ్ళీ నాట్ మహోమీడియం. అగైన్ ఓకే. అదే మహో మీడియా గాని, ఆ వనజ స్త్రీ ఈస్ ద స్త్రీ. ఆ మేడం ఒక గారిని అంటే వాళ్ళు చాలా హ్మ్. మంచిగా నీట్‌గా మాట్లాడతారన్న. ఏవైనా కొంచెం తిక్కలు తిక్కలు మాట్లాడదు గానీ, వాళ్ళు పాయింట్ ఉంటారు. కరెక్ట్ పాయింటు. ఎక్కువ తక్కువ ఏమి ఉండదు మాట్లాడడానికి కూడా. ఆహ్, వాళ్ళు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా గానీ, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. నేను చూసిన. ఇంకా అది కూడా వీళ్ళతో కాదండి. గెలుక్కుంటే మనం కూడా అదే. అది ఎక్స్‌ప్లనేషన్ యాహ్! చెప్పండి. మంచిగా చెప్పండి. ఇస్తున్నారా లేదా కూడా నాకనవసరం. ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ద కంటెంట్. రైట్? ప్రతి ఒక్కళ్ళకి హక్కుంది. ఓకే. మాట్లాడుకునే హక్కుంది. ఇన్సల్ట్స్ యాహ్! గురించి. ఇప్పుడు ఒకళ్ళ ఇన్సల్ట్ చేస్తేనేమో చిచ్చి నన్ను చూడు ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒకడి వీడియో చూపించుకొని లబోదిబోమంటది. కానీ ఆమె కామెంట్స్ కింద యాహ్! యాహ్! పచ్చి బూతులు అలౌ చేస్తా ఉంటది. రైట్? సో, ఇలాంటి వాళ్ళని వీళ్ళకి అర్హత లేదనమాట. ఫెమినిజం పేరు మీద లేకపోతే స్త్రీలకి స్పెషల్ రెస్పెక్ట్ ఎందుకివ్వాలండి స్పెషల్ రెస్పెక్ట్? వెన్ యూ వాంట్ ఈక్వాలిటీ యూ హావ్ టు బి ఈక్వల్. వెధవ అన్న మాట అబ్బాయికి ఎంత వర్తిస్తుందో అమ్మాయికి అంతే వర్తిస్తుంది. యాహ్! స్కౌండ్రల్ అనే మాట అబ్బాయిలకి ఎంత వర్తిస్తుందో అమ్మాయిలకి కూడా అంతే వర్తిస్తుంది. టేక్ ఇట్ ఈక్వాలిటీ. రైట్? ఇప్పుడు బయోలాజికల్ సింప్టమ్స్ ద్వారా బయోలాజికల్ డిఫరెన్సెస్ ద్వారా కొన్ని ఆహ్, బెనిఫిట్స్ గాని, పర్క్స్ గాని, ప్రాబ్లమ్స్ గాని ఉంటే వాటిని అక్నాలెడ్జ్ చేయాలి. ఇక్కడ జరిగే దాని గురించి కాదుగా. రెస్పెక్ట్ ఈస్ నాట్ బయోలాజికల్. రైట్? అదే ఇట్ అన్న. ఈస్ ఫర్ ది మెంటాలిటీ దట్ యూ క్యారీ. రెస్పెక్ట్ ఒకవేళ అనేది బయోలాజికల్. మెంటాలిటీ దట్ యూ క్యారీ. రైట్? యాహ్! యాహ్! సో, ఆమ ఆహ్, షీ హాస్ ద పాసిబిలిటీ టు మేక్ అనదర్ చైల్డ్ అన్న ఉద్దేశంతోటి ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, యూ ఆర్ రెడ్యూసింగ్ ఎ వుమెన్ టు ఎ యూటరస్. అది ఇంకా యాహ్! అవమానకరం యాహ్! అండి యాక్చువల్లీ. తెలుసు. యాహ్! ఆ ముక్క ఈ స్త్రీ వీళ్ళకి తెలియాలన్నమాట. ఏంటి తల్లితో సమానం అది ఇది అని పెద్ద ఏంటి స్త్రీమూర్తి, తల్లి అని చెప్పేసేసి గౌరవం ఇస్తున్నట్టు బోడి కటింగ్‌లు ఇస్తారు చూసారా? ఈ మతస్థులు వాళ్ళు వీళ్ళని. యాహ్! యాక్చువల్లీ ఇట్ ఈస్ డిగ్రేడింగ్ ద వుమెన్. ఆ స్త్రీలు ఎప్పటికి అర్థం చేసుకుంటారో ఏంటో. మీ వ మీ మొత్తం విలువ మీ యుటిరస్ మాత్రమే అని చెప్పటం ఇంకా అసహ్యకరం కదండీ! దే ఆర్ నాట్ యాహ్! యాహ్! రెస్పెక్టింగ్ ద వుమెన్ ఫర్ హర్ ఇంటెలెక్ట్ ఆర్ హర్ చతురత గాని, లేదా స్మార్ట్‌నెస్ గాని, లేకపోతే ఎడ్యుకేషన్ అయన్నీ వదిలేసేసి బికాస్ యూ ఆర్ ఏబుల్ టు కన్సీవ్. అంటే ద హోల్ ఐడెంటిటీ ఈస్ యువర్ యుటిరస్ అన్నమాట. యాహ్! యాహ్! చీప్ అండి ఇది. దిస్ ఇస్ ఈవెన్ మోర్ డిస్గస్టింగ్ యాక్చువల్లీ. నేను ఇదే ఒక అమ్మాయితో ఇట్లా చెప్పానన్న. అంటే ఇప్పుడు నువ్వు తోబుట్టువుమైతే నిన్ను రెస్పెక్ట్ చేస్తారులే గానీ, అందరూ ఇదేంటి బర్త్ ఇస్తారు, లేకుంటే పీరియడ్స్ అందరికైతే దాని మీద రెస్పెక్ట్ కోరుకుంటున్నావు. ఇది నీకు గలీజ్ అనిపియట్లేదా? ఒకవేళ బయోలాజికల్ ఇలా జరిగేటప్పుడే ఈ పార్ట్సే అబ్బాయికొచ్చుండి, అమ్మాయిలకి అవుంటే అప్పుడు అబ్బాయిలకివ్వాలా? అదేమన్నా అంటే జస్టిఫై ఉందిగా? లేదుగా. ఎందుకు దాని గురించి అంత హడావుడి చేస్తున్నావంటే,
మీ ఇంట్లో అమ్మ లేదా? మీ ఇంట్లో అక్క లేదా? వాళ్ళని అదే కూడా నువ్వు ఇలానే చూస్తావా? ఇది ఇలా పర్సనల్ చేయాలి మళ్ళీ. ఈ పర్సనల్‌గా దిగటం అనేది జనాలకి చాలా ఈజీ అండి. ఏంటంటే ఆ క్వెషన్ అక్కడ నేనసలు ఐ విల్ నాట్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ దీస్ కన్వర్జేషన్స్. కొంతమంది లేడీస్ కామెంట్స్‌లో కటింగ్‌లు ఇస్తున్నారనమాట. ఏంటంటే హాఫ్ ఆఫ్ బూతులు తిట్టడం అట్లాంటియన్నమాట. ఐ డోంట్ వేస్ట్ ఎ సింగిల్ సెకండ్ టు కాల్ దెమ్ స్కౌండ్రల్స్ బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. రైట్? ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ. మగోళ్ళకి ఎన్ని తిట్లు పడాలో ఆడోళ్ళకి అన్ని తిట్లు పడాలి. ఇఫ్ ద మెంటాలిటీ ఈస్ ద సేమ్. యాహ్! యాహ్! రైట్? మగోళ్ళని ఎంతగా మెచ్చుకోవాలో అమ్మాయిలను అంతే మెచ్చుకోవాలి. ఇఫ్ ద మెంటాలిటీ ఈస్ రైట్. యాహ్! యాహ్! ఈక్వాలిటీ ఇన్ ఆల్ సెన్సెస్ అండి. అన్నా రైట్ వీటికి సార్ అయితే. థాంక్స్ అలాట్ అండి. ఓకే అన్న. థాంక్స్ అన్న హ్మ్. తీసుకున్నందుకు. మళ్ళీ కలుద్దాం. యాహ్! ఓకే. షూర్ అండి. యాహ్! బై.